చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ప్రస్తుతం అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకోవడంతో పోలీసులు అయితే భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోపక్క అల్లు అర్జున్ అరెస్ట్ అయితే ప్రతి ఒక్కళ్ళు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి రాజకీయ సినీ ప్రేమికులు కూడా ప్రతి ఒక్కరు అల్లు అర్జున్ అరెస్ట్ను అయితే ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం ఆయన విశ్వంబర షూటింగ్లో ఉన్నారు. ఆ షూటింగ్ని మధ్యలో ఆపి ఈ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఆయన ఏ మేరకు అక్కడికి వస్తారో కూడా చూడాలి. మరోపక్క ఇప్పటికే మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం అల్లు అర్జున్ అరెస్టు అక్రమం అంటూ ఏ విధంగా సమాజంలో గౌరవ ప్రతిష్టలు మర్యాదలు ఉన్న వ్యక్తిని ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, అట్లా ఏదో ఒక సాధారణ ఖైదీని చూసినట్లు అట్లా ఏ విధంగా తీసుకెళ్తారు, ఒక బెడ్రూమ్లోకి వచ్చి అతన్ని ఏ విధంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తారు అంటూ కూడా ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ అయితే పోలీసుల్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసిన పరిస్థితి అయితే చూసాము. ఇక అల్లు అర్జున్ అరెస్టు అన్యాయం అంటూ కూడా ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా స్పందించారు. ఆయన ఎక్స్ వేదికగా ట్విట్టర్లో ఆయన ఒక ట్వీట్ అయితే చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయం అంటూ ఆయన ఎక్స్లో అయితే ఈ ట్వీట్ చేశారు. ఇక పుష్ప 2 సినిమా రిలీజ్ తర్వాత ఆయన వరుస ట్వీట్లు చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాము. ఇక అల్లు అర్జున్ను ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన వాంగ్మూలాన్ని, ఆయన స్టేట్మెంట్ని అయితే పోలీసులు రికార్డ్ చేశారు. తరువాత ఆయన వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ను ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువెళ్తారు. ఆ తర్వాత మరొకసారి ఆయన్ను రిమాండ్కు తరలించే అవకాశం కూడా ఉన్నట్లు మనకు క్లియర్గా తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్ పైన ప్రధానంగా రెండు కేసులు ప్రధానంగా చూసుకుంటే BNS 105 అలాగే BNS 118 ఈ రెండు సెక్షన్ల కింద ఆయన మీద కేసు అయితే నమోదు చేశారు. ఇక ప్రధానంగా చూసుకుంటే ఆయనకు ఒకవేళ BNS 105 కింద అయితే ఆయనకు రిమాండ్ అయ్యే అవకాశం ఉంది 14 రోజులు. అంటే ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతం రిమాండ్లోకి తీసుకుంటే ఒకవేళ ఇది కనుక అల్లు అర్జున్ వల్లే ఈ తొక్కిసలాట జరిగి ఆ మహిళ చనిపోయింది, రేవతి అనే మహిళ చనిపోయింది అని కనుక ప్రూవ్ అయితే అల్లు అర్జున్కు ఖచ్చితంగా లైఫ్ విధించే అవకాశం కూడా ఉన్నట్లు మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఏదేమైనా అల్లు అర్జున్ పైన అయితే రెండు కేసులు అయితే ప్రధానంగా నమోదైనవి. BNS 105 అలాగే BNS 118 ఈ రెండు కేసుల కింద ఆయనకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు కూడా క్లియర్గా తెలుస్తుంది. ఒకవేళ అల్లు అర్జున్ కారణమైతే ఖచ్చితంగా బెయిల్ కూడా వచ్చే అవకాశం లేదు 15 రోజుల వరకు. అంటే ఆమె మరణానికి కారణం అల్లు అర్జున్ అని తేలిస్తే కనుక, పోలీసులు విచారణలో తేలిస్తే కనుక అల్లు అర్జున్కు బెయిల్ కూడా వచ్చే అవకాశం లేనట్లు కూడా క్లియర్గా తెలుస్తుంది. బట్ ఏదేమైనా ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఈ నిన్నటి వరకు మనం చూసాం మంచు ఫ్యామిలీలో గొడవలు, ఇక తాజాగా ఈరోజు చూస్తే అల్లు అర్జున్ని పోలీసులు అరెస్ట్ చేయడం. సో దీనిపైన రాజకీయ సినీ ప్రముఖులు కూడా ఒక్కొక్కరుగా స్పందిస్తూ ఉన్నారు. మరోపక్క ఇది అంతా ఒక ఎత్తు అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఈ దట్టు అల్లు అర్జున్ని అరెస్టు చేసిన తరువాతే ఆయన ఈ ట్వీట్ చేయడం అనేక అనుమానాలకు కూడా తావిస్తోంది. యునైటెడ్ వీ స్టాండ్, డివైడెడ్ వీ ఫాల్ అంటూ కూడా ఆయన చేసిన ట్వీట్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అంటే ఈ ట్వీట్ని బట్టి చూస్తే మరొకసారి ఆయన కేవలం అల్లు అర్జున్ని ఉద్దేశించే ఈ ట్వీట్ చేశారంటూ కూడా ఇప్పటికే అల్లు అభిమానులు, ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్ అయితే తెగ మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో కౌంటర్లు ఇచ్చే పనిలో ఉన్నట్లు కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఏదేమైనా అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా టాలీవుడ్లో ఇది ఒక సంచలనంగా మారిందనే చెప్పుకోవచ్చు. మరి అల్లు అర్జున్కి ఏమన్నా బెయిల్ వస్తుందా? ఎందుకంటే కోర్టును వాళ్ళు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించే అవకాశం ఉంది కాబట్టి సోమవారం వరకు తనను అరెస్టు చేయవద్దు అంటూ కూడా ఆయన న్యాయస్థానాన్ని కోరే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే శనివారం, సెకండ్ సాటర్డే అలాగే సండే ఉన్నాయి కాబట్టి ఈ 2 రోజులు ఉంది కాబట్టి మళ్ళీ బెయిల్ రావడం కష్టమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 రోజుల పాటు తనను అరెస్టు చేయవద్దు అంటూ కూడా ఆయన న్యాయస్థానానికి విన్నవించుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి చూద్దాం ఈ కేసు మొత్తం, ఈ వ్యవహారంలో, అల్లు అర్జున్ వ్యవహారంలో ఏం జరగబోతుంది అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.